చెప్పడం జరుగుతుంది. అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి. శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, ఇప్పుడు మనం సాధన గురించి చెప్పుకుంటున్నాం, అభ్యాసం కూడా చేద్దాం. కానీ అందరికీ ఒక అనుభవం ఉంది. ఏమిటో అనుభవం? ఏదైతే వింటున్నామో, చదువుతున్నామో ఆ విషయంలో మనం అభ్యాసం చేసేటప్పుడు మన మనసు చెల్లింతుంది. కరెక్ట్గా దాని మీద పట్టుకుని ఉండడం లేదు. ఏదో పాడేసుకున్నట్టుగా భౌతిక విషయాల్లోకి మనసు వచ్చారు, బహిర్ముఖం అయిపోతుంది. దానివల్ల చిత్తి పొందడు కదా. మరి ఎందుకంటే మనసు నిలబడలేకపోతే, మనసు నిశ్చలం అవ్వకపోతే, మనసు లైవ్ అవ్వకపోతే చిత్తి పొందడు. అసలు ఎన్నో అన్ని కార్యక్రమాలు వదిలేసుకుని దీన్నే మాబులో పట్టు కూర్చున్నప్పుడు ఇది సిద్ధించకుండా పోతే ఏమవుతున్నట్టు? దీనికోసమే కదా మొత్తం అంతా ఇక్కడికి అన్ని పనులు మనకుని కంగారుగా వచ్చి కూర్చున్నాం కదా. తీరా మధ్య దీని ప్రయోజనం మనకు లేకుండా పోతే ఇప్పుడు ఏమవుతుంది? అయతి శ్రద్ధయోపేతో యోగా చలిత మానస. ఇది మనసు చెల్లించడానికి కారణం శ్రద్ధ లేకపోవడమా, లేకపోతే నాలో భక్తి విశ్వాసము గురి సరిగ్గా లేకపోవడమా, లేదా అభ్యాసం దృఢం అవ్వకపోవడం వల్ల ఏంటి? అయితే శ్రద్ధయోపేతో శ్రద్ధ ఉంది, అయినప్పటికీ కూడా గురి కుదరడం లేదు. ఒకటికి శ్రద్ధ లేదు, అందువల్ల అతను గురి కుదరలేదు అనుకోండి. శ్రద్ధగా చేసేటటువంటి వాడు చేస్తున్నాడు కానీ కరెక్ట్గా గురిలో పెట్టలేకపోతాడు. శ్రద్ధ ఉంది కానీ కరెక్ట్గా నిలబెట్టడం లేదు. ఈ రకంగా అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్. మన ముందు ప్రశ్న ఏం చేసాడు అతను? అంతకు ముందు కూడా ఇలాంటి ప్రశ్న వేసాడు. యోయం యోగస్త్వయా పురాప్య సౌమ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితం స్థితం. అంటే మనసు చంచలం అవ్వడం వల్ల మనం దేనితోటి గ్రహిస్తున్నాం? ఏకాగ్రతతోటి నిలకడతో కూడుకున్నటువంటి మనసుతోటి ఆలకించలేదు. ఓ పక్కన చెప్పేటటువంటి విషయాన్ని వినేటప్పుడు కూడా బయటకు పోతుంటాం, ఏదో ఆలోచన వచ్చేస్తుంటుంది. ఆ ఇన్నటువంటి విషయాన్ని కూడా మనం సరిగ్గా గ్రహించలేకపోతాం. అలా గ్రహించలేకపోవడానికి కారణం ఏంటి? మనసు గురిలో ఏకాగ్రతలో ఉండకలేకపోవటం. అంటే ఇన్నేటువంటి విషయాన్ని కూడా సరిగ్గా వినలేకపోతాం. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రశ్న ఏంటి? చేసేటటువంటి అభ్యాసం కూడా సరిగ్గా చేయలేకపోతున్నాం. అయతి శ్రద్ధయోపేతో యోగా చలిత మానస అప్రాప్తి యోగ సంసిద్ధిని కాంగతిని కృష్ణకు వచ్చింది. ఇటువంటి సాధన చక్కగా ఏదో విన్నామో, ఏదో ఎలాగో మొత్తం మీద ఈ మార్గంలోకి వచ్చేసాం, ఈ మతంలోకి వచ్చేసాం, ఈ సిద్ధాంతంలోకి వచ్చాం, దీన్నే గట్టిగా పట్టుకున్నాం. కానీ లక్ష్యాన్ని చేరుకోలేదు, పొందలేదు. ఏంటి అతని పరిస్థితి? ఇంకోటి ఏదన్నా ఉందంటే దానికి వేరే చెప్తారు. దీనికి ఏంటి? ఇప్పుడు మనం పుణ్యం చేసుకున్నాం అనుకోండి, దానికి ఏదో ప్రయోజనం, ఏ స్వర్గమో లేకపోతే మంచి జన్మ, అలాగే ప్రతిదానికి ఒక లక్ష్యం ఉంటుంది కదా. అట్టి మెదటి యోగాన్ని పూర్తి చేశాడు, సిద్ధి పొందలేదు. అప్రాప్య యోగ సంసిద్ధి, యోగం సిద్ధించలేదు. యోగం సిద్ధించకుండా శరీరం పోయింది. దానికిలాగా ఏదో పుణ్యం చేసుకుంటే ఏదో వస్తుంది కదా. మరి దీనికి ఏమవుతుంది? ఇది పుణ్యం, దానము ధర్మము కాదు కదా. ఇది పూజ పునస్కారము కూడా కాదు, యజ్ఞయాగాదులు కూడా కాదు. ఇది ఎలాంటిది? యోగం. ఇది ఎక్కడికి కలవాలి? దేవుళ్ళో. మనసు వెళ్ళి దేవుళ్ళో కలవాలి. కలలేదు. అలా కలవకపోవడానికి కారణం మనసులో ఏకాగ్రత లేకపోవడం, చంచలమైనటువంటిది అవ్వడం వల్ల, సరైనటువంటి శ్రద్ధ లేకపోవడం వల్ల, సరిగ్గా అవగాహనలోకి రాకపోవడం వల్ల, ఇప్పుడు మన భాష సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాలలో ప్రీతి ఎక్కువ ఉండడం వల్ల, భార్య భర్త పిల్లలు, ఆళ్ళ పిల్లలు
డబ్బు ఇంకోటి ఇంకోటి మనం బోళ్ళు తగిలించుకుంటాం కదా. ఈ తగిలించుకునేటువంటి విషయాల మీద మమకారం ఉండడం వల్ల, ఎందుకంటే ఏదైతే మీరు చెప్తున్నారో దాని మీద త్రికరణ శుద్ధికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవాలంటే ఇక్కడ మనకి అనేకమైనటువంటి ఆటంకాలు కలుగుతున్నాయి. ఇలాంటి వాటి వల్ల మొత్తం మీద ఏయో ఆటంకాల వల్ల యోగం సిద్ధించలేదు. దీనివల్ల భార్య సహకరించకపోవటము, భర్త సహకరించకపోవటము, పిల్లలు ఏదో శరీరము, అనారోగ్యము, ఆర్థికము, ఏదో ఒకటని కాదు, అనే దేశ కాలాది వస్తువులు ఏది సహకరించకపోయినా బ్రేక్ పడిపోతుంది. ఎంతటి గొప్ప గనుడైనా సరే, ఎంత ప్రజ్ఞావంతుడైనా సరే, ఎంత తెలివైనడైనా సరే కడకంట వెళ్ళాలి. కడకంట ఇలాగే సాగిపోద్దని చెప్పి అప్పుడు చెప్పలేదు. ఎందుకని? ప్రారంభంలో ఎలా రాసిందో తెలదు. ప్రారంభం నుంచి వచ్చేటటువంటి ఏ తుఫాను వస్తుందో తెలదు, ఏ ఉడిదొడుకొస్తుందో తెలదు. అప్పుడు ఏమవుతాడు? వదిలేస్తాడు, జారిపోతాడు. ఈ రకంగా అనేక కారణాల వల్ల సిద్ధించలేదు. కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్న భ్రమివ చిన్న భ్రమివ నశ్యతి. సిద్ధి పొందకుండగా అంటే ఆ మార్గం వదిలేసుకుని వచ్చాడు, అది లేదు, ఇంకా ఇందులోకి వచ్చాడు. ఇదేమైంది? భ్రమివ నశ్యతి, ఇది పొందలేదు. అది కాదు, ఇది కాదు, ఎందునూ చెందకుండగా అప్రతిష్టో మహాభావం. వీడి స్థితి ఏంటి అంటే మోక్షం పొందలేదు. మరి మంచిటువంటి ప్రయోజనం ఏ పుణ్యం చేసుకుంటే ఏదో వచ్చింది కదా, దాన్ని వదిలేసుకుని వచ్చాడు. మరి అది అది రాదు, ఇంకా ఇది రాదు. ఉభయ అంటే రెండు, కచ్చిన్నో ఉభయ, రెండాట్ల నుంచి కూడా నష్టపోయాడు ఇతను. మామూలుడు ఒక దాన్ని పట్టుకున్నాడు, పర్వాలేదు, అదే గుడి చుట్టూరు తిరుగుతున్నాడు, దేవుడిని ప్రార్థిస్తున్నాడు, లేదా దానం చేసుకున్నాడు, ధర్మం చేసుకుంటాడు, అది కరెక్ట్ గానే ఉన్నాడు. ఈడికే తేడా వచ్చింది. ఏమని? అది వదిలేసాడు, ఇది సిద్ధించలేదు. ఉభయ నష్టం అంటారు దీన్ని. కచ్చిన్నో ఉభయ విభ్రష్ట. భ్రష్ట అంటే ఏంటండి? భ్రష్టుడు అంటే, భ్రష్టుడు అంటే ఎవరిని భ్రష్టుడు అంటారు? ఏదైనా ఒక సిద్ధాంతాన్ని నుంచి వదిలేసినటువంటి వాడు. మతము అంటే మన మతాన్ని వదిలేసి ఇంకో మతంలోకి వెళ్తే భ్రష్టుడు అయ్యాడు అతను. ఈ మతంలో లేడు. ఈ కులం నుంచి ఇంకో కులంలో దాన్ని తీసుకుని పెళ్ళి ఎవరన్నా కొంత తక్కువ కులం దాన్ని తీసుకుపోయాడు అనుకోండి, అతను ఏమైనట్టు? ఈ కులం నుంచి భ్రష్టుడు అయ్యాడు. అట్టి మాదిరిగా ఇతను ఏమయ్యాడు? భ్రష్టుడు అయ్యాడా? అడుగుతున్నాడు ఇతను ప్రశ్న, సందేహం ఏంటంటే ఇతను భ్రష్టుడు అయిపోతాడా? అప్రతిష్ట మహాబాహో, ఇతను అప్రతిష్ట పాలవుతాడా? పితృదేవతలు కానీ దేవతలు కానీ కలుపుకుంటారా? మళ్ళీ జన్మ వస్తుందా వీడికి? లేదా స్వర్గం వస్తుందా? ఏమవుతాడు ఇతను? వాళ్ళకంటే నెక్స్ట్ ఏదో ఉంది, వీడికి అది లేదు కదా, సిద్ధాంతం మారిపోయాడు కదా. ఇటువంటి వాడు పరిస్థితి ఏంటి? అప్రతిష్టో మహాబాహు విమూఢో బ్రాహ్మణ పది. ఇతను ఈ రకంగా నువ్వు చెప్పినటువంటి దాన్ని సరిగ్గా బుర్రకు ఎక్కకపోవడం వల్ల, మనసు గ్రహించలేకపోవడం వల్ల, గ్రహించినప్పటికీ విశ్వాసం లేకపోవడం వల్ల, భక్తి లేకపోవడం వల్ల, శ్రద్ధ లేకపోవడం వల్ల, సావకాశం లేకపోవడం వల్ల, ఏయో అవాంతరాల వల్ల సాధించలేకపోవడం. ఏమిటి ఇతని పరిస్థితి? ఇది ఇప్పుడు మనందరి తరపుని అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలు అన్నమాట. ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు. ఇదేంటి? 39వ శ్లోకం. యాతన్మే సంచయం కృష్ణ చేతు మర్హస్య శేషత స్వదన్య సంచయం తాస్య చేస్తాను అవసర. ఇది అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నే ఇది కూడా. ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు ఏమని? భగవాను వాసు పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నై కళ్యాణ కృత్కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. నీకు ఇలాంటి సందేహాలు పెట్టుకోకలేదు నాయనా. ఇది నువ్వు అనుకున్నటువంటి పనికిరాని విద్య కాదు. ఇది ఎలాంటిదంటే కళ్యాణ కృత్కచ్చిత్. ఇప్పుడు మిగతా ఉన్నాయంటే అవన్నిటికంటే గొప్పది ఇది. కళ్యాణకారకమైనటువంటి నహి కళ్యాణ కృత్కచ్చిత్ దుర్గతిం తాతగచ్చిత్. ఈ
ఇందులోకి వచ్చినటువంటి వాడికి ఎట్టి పరిస్థితుల్లోని దుర్గతి పాలు కాడు, నష్టం రాదు, నరకానికి వెళ్ళడు. ఈ మార్గంలోకి వచ్చినటువంటి వాడు ఇంక నరకానికి వెళ్ళడు. అలాగని చెప్పేసి పశుపక్షాది క్రిమికీటకాది జన్మల్లో కూడా ఉంటాం. దుర్గతం తాతగచ్చది. ఇది ఎంతకని ఇది కళ్యాణ కారణమైనటువంటి విద్య. జీవుడు దేవుళ్ళలోకి వెళ్ళేదాకా జీవుడు దేవుడిలో కలవడం కోసం ఈ విద్య చెప్పడం జరిగింది. మరి జీవుడు దేవుళ్ళో కలలేదు కదా, ఇలాగే వెళ్ళిపోయింది కదా, ఏంటి అతని పరిస్థితి కదా ఈయన అడిగేది. ఈయనేమంటున్నాడంటే దానికి కారణం చెప్తున్నాడు. జీవుడు దేవుళ్ళు కలవలేదు గాని, శరీరం పోయింది గాని జీవుడు పోలేదు కదా, జీవుడు ఉండిపోయాడు. ఆ జీవుడికి సంబంధించినటువంటి సూక్ష్మ శరీరం కూడా ఉండిపోయింది. పోయిందల్లా ఏంటి, స్థూల శరీరం మాత్రమే. అంచేత అతను ఆ సూక్ష్మ శరీరాన్ని ధరించి ఆ జీవుడు ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతి ఈశమాహ. ఎన్నో గొప్ప గొప్ప యజ్ఞాలు యాగాలు చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు ఎందుకు చేస్తుంటారు యజ్ఞాలు? అశ్వమేధ యాగము, రాజసూయ యాగం ఇలాంటి చక్రవర్తులు చేసేవారు పూర్వం. దేనికోసం? దాని అక్కడే రాసి ఉంది, దేనికోసం? స్వర్గం కోసం. అటువంటి అంతంత పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు చేసినటువంటి వాళ్ళకి ఏ లోకం వస్తుందో ఈ జీవుడికి ఆ లోకం వస్తుందట. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ని అంటే పుణ్యం బాగా చేసినటువంటి ప్రాప్తించుకున్నటువంటి వాళ్ళు, యజ్ఞయాగాదుల ద్వారా పుణ్యం సంపాదించుకున్నటువంటి వాళ్ళు, కృతాన్ని సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఏ పుణ్యలోకానికి, పుణ్యకృతాన్ లోకాన్ని, ఆ పుణ్యాత్ములు ఏ లోకానికైతే వెళ్తారో ఆ లోకం. ఇంతకు ముందే చెప్పుకున్నాం, మనకి లోకాలైతే 3 లోకాలు అంటారు. అందులో 2 సెక్షన్లు. పాపం చేసుకున్నటువంటి వాళ్ళకి పాప ఫలాన్ని అనిపించడానికి అధోలోకాలు 7, పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు సుఖాలు అనిపించడానికి సంబంధించిన లోకాలు 7. 7 లోకాలు అంటారు. పుణ్యం చేసుకున్నటువంటి వాడు ఆ పైలోకం, ఇంకా ఎక్కువ చేసుకుంటే ఆ పైలోకం, అలా 7, 14 లోకాలు. బ్రహ్మదేవుడి దాకా, బ్రహ్మదేవుడి లోకం, సత్యలోకం, చివరి లోకం అన్నమాట. అలాగే కింద లోకం, అన్నిటికంటే అడుగు లోకం పాతాళం. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు అంటారు. అలాగే పైకి వెళ్ళి లోకాలు మంత్రం చదివేటప్పుడు గాయత్రి మంత్రం చదివాడు ఓం భూ ఓం భవ ఓం శువ ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తత్ సవతిర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఎప్పుడైనా విన్నారా మీరు? ఏటే మంత్రం? ఓం భూ ఓం భవ ఓం శువ ఎక్కింతున్నాడు పై లోకాలకి. అంటే ఓం భూ అంటే భూలోకం, భువహ భువర్లోకం, ఓం శువ శివర్లోకం అంటే భూలోక, భువర్లోక, శివర్లోక, సపోలోక, చచ్చులోకాలు అంటే బ్రహ్మదేవుడి లోకం దాకా తీసుకెళ్ళిపోమంటున్నాడు గాయత్రి మాతని. ఒక్కొక్క లోకాల నుంచి ఒక్కొక్కకి ఓం భవ ఓం శువ ఓం మహా ఓం జన ఓం తప అంటే ఆయా లోకాల్లోకి గాయత్రి మాతను పట్టుకుంటే చక్క. గాయత్రి మాత అంటే ఎవరో కాదు, అంతరమ్మ కోటితో చేసే సాధనకే గాయత్రి. స్త్రీ అంటే 3 స్థూల సూక్ష్మ కారణ శరీరాల నుంచి ఓడగొట్టి పరమాత్మలో విలీనం చేసేటటువంటి దేవత. అంటే ఈ రకంగా పుణ్యలోకాలు 7 లోకాలు ఉన్నాయి. ఒకదానికంటే ఒకటి గొప్పది, ఒకదానికంటే ఎక్కువ సుఖం ఉంటుంది, ఒకదానికంటే ఎక్కువ సుఖం ఉంటుంది. అట్టి మాదిరిగా ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వ శాశ్వతి సమ. ఆ లోకాలు వస్తాయండి. నేను భయపడక్కర్లేదు, నీకు మోక్షం రాకపోయినా పర్వాలేదు అయ్యా, నీవు ఏ యజ్ఞయాగాలు చెయ్యకపోయినా సరే మరణించిన తర్వాత ఈ శాశ్వతమైనటువంటి పుణ్యలోకాలు ప్రాప్తం. అక్కడ అనేక సంవత్సరాలు అసుఖాలు అనిపిస్తాడు అతను. ఇంతకంటే ఏం కావాలి? ఆ లోకాలు రావడమే కోసం కదా మొత్తం ఎన్ని త్యాగాలు చేసేసారు మహాత్ములు, మహారాజులు. వాళ్ళ పేర్లు చూడండి. ఆ లోకాల్లో రావడం కోసమే అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు ఎందుకు చేశారండి? ఎంత శ్రమ, ఎంత కష్టం. ఆ సందర్భంలో ప్రాణాలు కూడా పోయినాడు. ఎందుకని ఆ లోకం కావాలి. అలాంటి లోకాలు ఏమి చేయకుండా వస్తుంది.
ఇదెంత అదృష్టం అండి. నీకు మోక్షం పోన్లే పర్వాలేదు, నీకు రాకపోయినా నష్టం లేదు, కానీ నువ్వు బ్రహ్మాండమైనటువంటి పుణ్యలోకాలకు తీసుకెళ్ళిపోతాడు. అక్కడ శాశ్వతమైనటువంటి అనేక సంవత్సరాల సుఖాలు అనుభవించాడు. దేవతలందరూ అతన్ని గౌరవించారు. ఎందుకని సరాసరి పైలోకంలోకి వచ్చేసాడు అతను. ఎంతో కష్టపడిపోయి ఎంతో పుణ్యం చేస్తేనే కానీ ఆ లోకాలు రావు. అలాంటిది ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ని ఉషిత్వ శాశ్వతి సమహ, అనేక సంవత్సరాలు అక్కడ సమహ చక్కగా సుఖాలు అనిపించాడు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టాభిజయ్. అక్కడి నుంచి అక్కడ అనేక సంవత్సరాల దివ్య సంవత్సరాల సుఖాలు అనిపించిన తర్వాత అప్పుడు కిందకి దింపుతారు. కిందకి దింపి ఎక్కడ పడితే అక్కడ, ఎవరి గర్భంలో పడితే వాళ్ళ గర్భంలో వాడిని పుట్టించరు. సుశీనాం శ్రీమతాంగే అంటే ఇక్కడ మనుషులందరూ మనం అనేక తరగతులు చాలాసార్లు చెప్పుకుంటున్నాం. మనుషుల యొక్క తరగతులు, స్వభావాలు, గుణాలు వేరు వేరు, కానీ మనుషులే అందరూ. అందరినీ మనుషులుగా శాస్త్రం చెప్పలేదు. మనీషి మనుషులందరూ ఆహార నిద్ర భయం ఐదునాది సామాన్యమైతే. అంటే పశుపక్ష్యాదులకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో మనుషులకు కూడా అలాంటి అవసరాలే. పశుపక్ష్యాదులు ఎలాగైతే అవసరాల కోసమే జీవించినాయి, మనుషులు కూడా అలాగే జీవిస్తున్నారు. అందరూ అంతేనా? మరి కొంతమంది దేవుడి కోసం, కొంతమంది జ్ఞానం కోసం, కొంతమంది యోగం కోసం. మహాత్ములు కొంతమంది సంసారాన్ని వదిలేసిపోయారు కదా. ఎందుకు పోయారు? బుద్ధుడి చరిత్ర ఎప్పుడైనా విన్నారా మీరు? బుద్ధ భగవానుడు, ఆయన చక్రవర్తి కదా. ఎలాంటి చక్రవర్తి? రాజు కాదు, చక్రవర్తి. బ్రహ్మాండమైనటువంటి అపరూప సౌందర్యవతి రాణి, బ్రహ్మాండంగా కొడుకు. రాజ్యం ఉంది, ధనం ఉంది, పరిచారకులు ఉన్నారు, ఎంత సంపద. కొడుకున్నాడు, భార్య ఉంది. వాళ్ళందరినీ వదిలేసి ఈ జ్ఞానం సంపాదించుకోవడం కోసం వెళ్ళిపోడు అతను. అది ఇప్పుడు మనం 100 రూపాయలు ఇస్తానంటే ఈ శాసనం వదిలిచిపోతాం. ఇవాళ ఇప్పుడు ఇవాళ సత్సంగానికి వెళ్ళకో, నీకు 100 రూపాయలు ఇస్తానంటే, అయితే నేను సత్సంగం ఇచ్చాము నాకేం అక్కర్లేదు బాబు, నడు నేను వచ్చేస్తా నీ కూడా పోతాను కదా. అంత సంపన్నుడై ఉండి, బంగారంలాగా భార్య ఉండి, కొడుకుండి, అధికారం, అన్ని ఐశ్వర్యాలు ఉండి ఏం పొందుతారని వెళ్ళిపోడు అతను. వెళ్ళిపోయినాడు పోయినాడు పడతాడండి. ఏం చేయాలి? చక్రవర్తి ఆకలి వేసినప్పుడు ఏం చేయాలి? ఎందుకు పనికిరాని వాళ్ళ వంట్రోతుల దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలి. అలాగ అడుక్కున్నాడు. ఎంత అహం చచ్చిపోయిందండి అక్కడ, ఎంత అభిమానం చచ్చిపోయింది. దేనికోసం అంత చంపేసుకున్నాడు మనసుని? దేనికోసం? డబ్బు కోసమా? ధనం కోసమా? పేరు ప్రఖ్యాతుల కోసమా? ఏం కావాలి అతనికి? ఈ జీవుడి దేవుళ్ళు కలాలంటే ఏం చేయాలి? జ్ఞానం ఎలాగవుతుంది? యోగం ఎలా సిద్ధించుతుంది? అసలు మతం ఏంటి, దేవుడేటి, జీవుడేటి తెలుసుకోవటం కోసం ఇలాగ మన మతంలో లక్షలాది మంది మహాత్ములు ఉన్నారు. మనకు తెలిసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వందలాది ఎకరాలు ఉండి కూడా వదిలేసి ఈ జ్ఞానం సంపాదించుకోవడానికి అలా ఈదులముడా పోయారు. సన్యాసం పుచ్చుకుని అడుక్కుంటూ ఎక్కడ దొరుకుతాడు. ఎందుకంటే గురువు గారు ఇప్పుడు అంత సులువుగా అప్పుడు దొరికేవారు కాదు. ఎక్కడ ఉంటాడో తెలదు. ఇప్పుడు అందరూ యాసాలు వేసేసుకుని నేను గురువుని చెప్పిస్తున్నారు అనుకోండి. ఇప్పుడు గురువు అనేటువంటి వాడు ఎలాంటి వాడు అనేది పరిశోధించాలి. గురువు దగ్గరికి వెళ్ళండి, తప్పలేదు, కానీ ఎలాంటి వాడు అయి ఉండాలి? తత్వజ్ఞానం తెలిసినటువంటి వాడు అయి ఉండాలి. అంటే జీవుడు దేవుడు అంటే ఏంటి? ఈశ్వరుడు, జీవుడు, ఆత్మ, పరమాత్మ, బ్రహ్మం. ఈ బ్రహ్మమునే ఆత్మ, పరమాత్మ. ఆత్మని ఎందుకన్నారు? బ్రహ్మమును అభిజ్ఞ ఉపాధిగా ఉన్నటువంటి బ్రహ్మమునకు ఆత్మ అని పేరు. మాయ ఉపాధిగా ఉన్నటువంటి బ్రహ్మమునకు పరమాత్మ అని పేరు. మాయతో కూడుకున్నటువంటి బ్రహ్మమునకు ఈశ్వరుడు అని పేరు. అవిద్యతో కూడినటువంటి బ్రహ్మముకు జీవుడు అని పేరు. ఇలాగ పదాలు విచారణ చెయ్యాలి. జీవుడు అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, అసలు ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు చచ్చిపోతాడు, ఎవరు ఇతను, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు బలవంతకారం వల్ల ఈ శరీరం తగిలించుకున్నాడు, ఇతనే తగిలించుకున్నాడా లేకపోతే ఎవడైనా తగిలించాడా? విచారణ చెయ్యాలి. ప్రకృతి అంటే ఏంటి,
నేనంటే ఏంటి? ఈ రకంగా తెలుసుకోవడం కోసం అతను వదిలేసిపోయాడు. అలాగే ఎందరో మహాత్ములు మన దేశంలో పుట్టి తెలుసుకోవడం కోసం పోయినటువంటి వాడు ఉన్నారు. అలా పోయి అంటే ఏం పొందాలని? సత్యం తెలియాలి. సత్యం ఏంటి అసలు? ఇదేనా సత్యం? ఈ శరీరమేనా సత్యం? ఈ శరీరంతో పొందే విషయాలేనా సత్యం? అంటే ఎంత త్యాగం చేయాలండి సత్యం తెలియటానికి? ఏ త్యాగం చేయకుండా తిన్నగా మీ ఇంటికి వచ్చేది చెప్తున్నాం మేము కదా. ఏ త్యాగం లేదు, ఏమి వదలడము లేదు. మీరు ఎక్కడున్నారో అక్కడికి వచ్చి బాబు నువ్వు ఇది కాదు, నువ్వు ఇది కాదు నది కాదు అంటే అంటే ఏంటి? మరి మనకు ఎంత తపన ఉండాలి? మరి అలా తిరిగినోడికి దొరికాడనుకో ఎలా పట్టుకుంటాడు అతను? ఎలా పట్టుకుంటాడు? ఒక గురువుని పట్టుకున్నాడంటే శిష్యుడికి అది పూర్తిగా సిద్ధించేదాకా వదిలిపెట్టకూడదు. ఒక గురువు గారికి ఈ సందర్భం వచ్చినప్పుడు ఒక చిన్న ఉదాహరణ. ఒక గురువు గారిని ఒక శిష్యుడు ఆశ్రయించాడు. 4 శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఉపదేశం పొందారు. మొత్తం గురువు గారికి కావలసినటువంటి కాళ్ళు పిచ్చటము, ఏళ్ళు పిచ్చటము, ఆయన కావలసిన అన్ని తెచ్చిపెట్టడం వాళ్ళు 4 చేస్తున్నారు. చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ వస్తున్నారు. ఈ 4 ఎవడు గొప్పోడో చూడాలనుకున్నాడు అతను గురువు గారు ఒకరోజు. చూడాలనుకుని ఆయన ఏం చేశాడంటే 4 పిలిచి, నాయన నాకు ప్రారంభంలో భయంకరమైనటువంటి రోగం వస్తుంది, రేపటి నుంచి నాకు ఆ రోగం ప్రాప్తిస్తుంది, ఆ రోగాన్ని పోగొట్టుకునేదాకా నేను అనిపించాలి, ప్రారంధం పోగొట్టుకోకూడదు, అంచేత మాకు సేవ చేయటానికి ఎవరు ఉంటారని అడిగాడు. అయితే నేనుంటానని పోటీ పడతారు. నిజమే, కానీ రోగం ఏంటి? కుష్టు రోగం. అయినా పర్లేదండి మేము సేవ చేస్తాం, నేను ఇంక బయటికి రాను, లోపల ఉంటాను, అన్ని కూడా మీరే స్నానం చేయించి అన్ని చెయ్యాలనేటప్పటికి నిజంగానే ఇతనికి కాళ్ళు చేతులు పూళ్ళు అడిపోయి ఇంకా అట్టొక్కరంగా అయిపోయేటప్పటికి ఒక్కొక్కడు చేస్తారు. ఆ షీమి రక్తం అదంతా కడగాలి, శుభ్రం చేయాలి, కట్లు కట్టాలి, చేతితో తినలేకపోతున్నాడు తినిపించాలి. గురువు గారికి సేవ తినిపించడానికి అలాగే ఒక్కొక్కడు చూసి ఇంకెందుకులే, జ్ఞానం మాట దేవుడు ఎరుగును, మోక్షం మాట తర్వాత ఆలోచించవచ్చు, ఈ బాధ ఎవడ పడగలదని చెప్పి పోయారు. అడగ ఒక్కడు మిగిలేటట్టు. మిగిలినప్పటికి ఒకసారి పాపం ఊళ్ళోకి వెళ్ళి ఇతను శుభ్రంగా స్నానం చేసి గది కుటీరంలో పడుకోబెట్టి ఊళ్ళోకి వెళ్ళి అడుపు తెచ్చి పెట్టాలి. అడుపు తెచ్చి పెట్టేటప్పుడు ఈయనకి తినిపించేటప్పుడు ఇది బాగోలేదు అది బాగోలేదు అని మొఖం మీద ఊసేసిపోయాడు, తుడుచుకునేవాడు అనమాట. అంటే పరీక్ష పెట్టడం అంటారు దాన్ని. మోక్షం పొందడానికి ఇతను అర్హుడా కాదా అనేటువంటిది చిట్ట చివరిలో చెప్పాల్సినటువంటి విషయం చెప్పాలి. అవన్నీ తట్టుకున్నాడు. ఒకసారి ఏమైందంటే భోజనం కలిపి పెడుతున్నాడంట, అందులోకి ఏలు కుళ్ళిపోయి మొక్క ఆ భోజనంలోకి వచ్చేసింది. ఇప్పుడు గురువు గారు తిన్న తర్వాత దేబెట్టేసినటువంటి ఆ ఎంగిల్ది తినాలి, ముందు తినడానికి వెళ్ళలేదు. నేనే కదా అడుపు తెచ్చాను, నేను తిన్నాక పెడతానటం కుదరదు. ఆ మొక్క అందులో ఉండిపోయింది. ఆ మొక్క అందులో ఉండిపోతే తింటున్నాడు, నోట్లోకి వచ్చేసింది ఆ మొక్క, ఏలు ఊడిపోయిన మొక్క. అది జాగ్రత్తగా పక్కకి ఏదో కళ్ళు బతికిని పక్కన పెట్టి అన్నం తిన్నాడు. అంటే అలాంటి పరీక్షలన్నీ చూపించాడు అతను. అప్పుడు అతనికి ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఇక్కడ ఉండకూడదు, మనం ఇక్కడ ఉంటే మనల్ని గుర్తించేస్తారు, కాశీ వెళ్ళిపోతారని 4 తీసిపోయాడు అనమాట. కాశీలో ఎక్కడో ఒక చోట ఏర్పాటు చేసుకుని గంగా నది ఒడ్డుని జరుగుతుంది అక్కడ. ఆ శిష్యుడికి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నీ గురు సేవకి నాకు ఆనందం అయిపోయింది, ఇక ఇంకోలో కోరుకోమన్నాడు. ఎవరు? ఈశ్వరుడు. అప్పుడు ఇతను అన్నాడంటే, అయ్యయ్యో నేను నా స్వతంత్రుడిని కాదు, నా గురువు గారు శిష్యుడిని నేను, ఆయన అడగాలి ఏం కోరుకోమంటాడో, మీరు ఇక్కడే కూర్చోండి అడిగొస్తాను అన్నాడు. సరే వెళ్ళరా, నేను ఎక్కడికి వెళ్ళను, వెళ్ళి మీ గురువుని అడిగి రమ్మన్నాడు. పరుగుని గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారండి, అది కాశీ విశ్వేశ్వరుడు ప్రత్యక్షమైంది, నాకు ఏం వరం కావాలో కోరుకోమంటున్నాడండి, నన్ను ఏం కోరుకోమంటారండి అని అడిగాడు. నీకు ఏం కోరుకుందారనే ఆలోచన వచ్చిందో చెప్పన్నాడంట.
నాకేం కోరుకోవాలని కోరప్పుడు ఆలోచన వచ్చింది ఏంటంటే మా గురువు గారు రోగం తగ్గిపోవాలని కోరుకుందారు అనుకున్నాడు. అప్పుడు అతను అన్నాడంటే, ఓరి దుర్మార్గుడా, అంటే గురువు గారికి సేవ చెయ్యవలసి వస్తుందని, అంటే ఈ గురువు గారు రోగం తగ్గిపోతే ఇంక నాకు హాయిగా సుఖంగా ఉండొచ్చు, నేను ఈ బాధ పడలేను కదా అని చెప్పేసి ఇది కోరుకుందారు అనుకుంటున్నావా అని చేత నీకు ఉపదేశం చేయడానికి అర్హులు లేదు పొమ్మన్నట. ఇదేంటి గురుసేవ? అయ్యబాబు నేను ఆ ఉద్దేశంతో లేదు, మీరేదో బాధపడిపోతున్నారన్న కారణం చేత అన్నానండి అని చేత నేను మీరు ఏది కోరమంటే అదే కోరతానండి. నేను కోరమన్ను, ఆయన్ని అడుగు పోయి ఆయన్ని అడుగు, నాకేం కోరిక లేదన్నాడు. ఎవరు? గురువు గారు. అప్పుడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాడట. అంటే గురు దేవుడా, పరమేశ్వర, మా గురువు గారు ఇలాగ అన్నాడు అని చేత ఆయనకి ఏ కోరిక లేదు, నాకు ఏ కోరిక లేదు. అంచేత ఆయన ఏం కోరమంటారంటే నాకేమీ కోరిక లేదన్నాడు. నన్ను అడిగితే నాకు ఏ కోరిక ఏం కోరాలో నాకు స్వతంత్రం లేను నేను. అంచేత మీరే ఆలోచించి ఏదన్నా కోరిక ఉన్నాను. అప్పుడు శ్రీరామ చూస్తే ఆ ఈశ్వరుడు గురువు గారి రూపంలో ఉన్నాడట. అప్పుడు చెప్పాడు, బాబు ఈశ్వరుడు వేరు గురువు వేరు కాదు, నేనే ఈశ్వర రూపంలో వచ్చి నిన్ను పరీక్షించానయ్యా. అక్కడ గురు రూపంలో పరీక్షించాను, ఇక్కడ ఈశ్వర రూపంలో పరీక్షించాను. ఈశ్వరుడు వేరు గురువు వేరని ఎవడైతే చూశాడో వాడికి జ్ఞానానికి అర్హుడు కాదు. ఈసారి నువ్వు జ్ఞానానికి అర్హుడు అయ్యో, నెగ్గేవయ్యా అని చెప్పి గురువు గారికి రోగము లేదు, రొచ్చు లేదు, శుభ్రంగా ముందు ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు. అప్పుడు మళ్ళీ తన ఊరు వచ్చేసారు, ఆయన జ్ఞానం బోధించాడు. అంటే ఇక్కడ ఈ కథ ఎందుకు చెప్పుకున్నాం మనం అంటే, జ్ఞాన సంపాదనార్థం ఎంత ఉండాలి? తపన. అంత తపన ఉన్నవాడికి సిద్ధించదు కదా. అందులో సందేహం లేదు. మనకి అందులో పాతికి చేతం. అంటే ఈ రకంగా ఎవడికైతే భక్తి, శ్రద్ధ, విశ్వాసము, పట్టుదల ఉన్నాయో వాడు ఎలాంటి వాడైనా సరే సిద్ధిని పొందుతాడు. అందుచేత ఈయన ఏమంటున్నాడు, ఈ సాధన అనేటువంటిది తక్కువగా నువ్వు చూడకో. ఇది ఈ గురు మార్గము, సాధన మార్గం, యోగం అంటారు దీన్ని. నువ్వేమనుకుంటున్నావు అంటే, అయ్యో ఇది నేను ఎందుకన్నా పని రాకుండా పోతానమ్మా, సిద్ధించకపోతే అనుకుంటున్నావేమో. ఆ యజ్ఞయాగాదుల కంటే అతీతమైనటువంటి శక్తివంతమైనది విద్య. దీనివల్ల నీకు బ్రహ్మాండమైనటువంటి లోకం వస్తుంది. అక్కడ సుఖాలు అనిపించవు. అక్కడి నుంచి సుషీనాం శ్రీమతాంగేహే, మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు మంచి శుచి శుభ్రత కలిగినటువంటి, ఏ ఆటంకాలు కలిగించినటువంటి శ్రీమతాంగేహే, శ్రీమంతుల యొక్క ఇంట్లో పుట్టింతాడట. సుషీనాం. ఆ శ్రీమంతులు కూడా దౌర్జన్యంగా దుర్మార్గత్వంతో డబ్బు సంపాదించినటువంటి వాళ్ళు కాదు, ఆచారవంతమైనటువంటి శ్రీమంతులు. సుషీనాం శ్రీమతం, రెండు పదాలు వాడాడు. అంటే ఆచారవంతమైనటువంటి, భయభక్తులతో కూడుకున్నటువంటి జ్ఞానవంతులు, భక్తులు. అలాగే శ్రీమంతులు. గేహే యోగభ్రష్టు అభిజాయితే, అలాంటి వాళ్ళ కడుపులో పుట్టింతాడు. అలా కాకుండా కొంతమందిని అథవా అలా కాకపోతే ఇంకోలా కూడా పుట్టింతాడట. అథవా యోగినామేవ కులే భవతి ధీమతం. సరాసరి పుట్టుకతోటే యోగ మార్గంలోకి ప్రవేశించడానికి అనుకూలమైనటువంటి కులే భవతి ధీమతం. అథవా యోగినామేవ అంటే యోగుల యొక్క వంశంలో పుట్టిందట. శ్రీమంతులు, శుచి శుభ్రత కలిగినటువంటి శ్రీమంతుల ఇంట్లో అన్నా పుట్టింతాడు. లేదా అథవా యోగినామేవ కులే భవతి ధీమతం, యోగుల యొక్క వంశంలో పుట్టింతాడు. ఏతట్టి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఈ రకమైనటువంటి జన్మలు ఏదైతే ఉన్నాయో అది దుర్లభమైనటువంటి. అంటే ఈశ్వరుడే సాక్షాత్తు ఎంపిక చేసుకుని ఎక్కడ పుట్టింతే వాళ్ళకి జ్ఞానం తెలుస్తుంది. ఎందుకంటే పుట్టారు, చెప్పేవాడు కూడా దొరకాలి కదా. ఇప్పుడు మీరు ఎక్కడో పుడితే ఇప్పుడు మనం ఈ చెప్పే మాటలు ఎలా తెలుసుకుంటారు మీరు? అంటే ఈ తెలుసుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కలిగే ప్రదేశంలో పుట్టించట.
ఆటోమేటిక్ గా ఆ మార్గంలో వస్తాడు. అంచేత ఏదది దుర్లభతరం ఈ రకంగా తెలుసుకోవటానికి లోకే జన్మ యదీదృశం. అలా పుట్టించినప్పుడు అతనికి ఎలాగా తెలుస్తుంది? తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వ దైవికం యతతేజ తద్దోపోయ సంసిద్ధో పురునందరు. ఇక్కడ తత్రతం బుద్ధి సంయోగం, అప్పుడు ఆటోమేటిక్ గా పూర్వజన్మలో చేసినటువంటి యోగం ఇతనికి ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది. దాన్ని బుద్ధి సంయోగం అన్నారు. ఇక్కడ కొంచెం మనం చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ముందు శరీరం ఏమైంది? ముందు జన్మలో శరీరం ఏమైంది? పోయింది కదా. ఏమన్నా మిగిలింది అందులోది? అది శరీరం గురించే మాట్లాడుతున్నాను. ఏ శరీరం అయితే ఉందో పూర్వజన్మలో ఆ శరీరం టోటల్ గా మొత్తం చిన్న అణువు గాని పరమాణువు గాని మోసుకురాలేదు, మొత్తం పోయింది. ఇప్పుడు కొత్తగా శరీరం వచ్చింది కదండి, మరి ఎక్కడిది ఇది? ముందు శరీరానికి సంబంధించినటువంటి అణువులు గాని పరమాణువులు గాని శరీరంలో లేవు కదా. మరి శరీరం ఎక్కడిది? ఈ శరీరం పూర్తిగా నూతన శరీరం, కొత్త శరీరం. ఇందులో ఉన్నటువంటి అణువులు పరమాణువులు అన్ని కూడా మన తల్లిదండ్రులకి. చర్మము, రక్తము, మాంసము, ఎముకలు, ఆ జుట్టు, ఎంటుకలు, ముక్కు, మూతి అన్ని కూడా ఎవరే? మన అమ్మ బాబుని. వాళ్ళ బ్లడ్, వాళ్ళ అంశ, వాళ్ళ అణువులు మొత్తం టోటల్ గా ఆకారం పోలిక చూడండి కావాలంటే. కానీ లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం మాత్రం ఈ తల్లిదండ్రులుగా, దీనికి దానికి సంబంధం లేదు. అది వేరు, ఇది వేరు. అంచేత మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచపురాణాలు ఏమైతే ఉన్నాయో ఈ సూక్ష్మ శరీరం స్థూల శరీరంతో పాటు పోలేదు. అది మిగిలే ఉంది, అది లయమవలేదు, అది నశించలేదు. శరీరం నశించిపోయింది, సూక్ష్మ శరీరం ఉండిపోయింది. మరి ఆ సూక్ష్మ శరీరంతో చేసినటువంటి పనులు ఉన్నాయి కదా, ఆ పనుల వల్ల ఏర్పడినటువంటి స్మృతి సంస్కారము లేక వాసన అంటారు. ఆ సంస్కారం ఎప్పుడుది? శరీరం ఎప్పుడుది? తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, ఇద్దరికి ఒకే రకమైన గుణాలు ఉండవు, ఇద్దరికి ఒకే రకమైన స్వభావాలు ఉండవు. ఒకడు మంచోడు, ఒకడు దుర్మార్గుడు. ఒకటి జాలి, ప్రేమ, కనికారం ఉంటుంది, ఒకడు రక్తం తెగేయాలంటుంటాడు. ఎందుకని అలాంటి గుణాలు ఎందుకు వస్తున్నాయి అంటే పూర్వజన్మలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరాన్ని తీసుకొచ్చి ఈ నూతనంగా తయారు చేసినటువంటి స్థూల శరీరంలో ప్రవేశపెడతారు. దాన్ని గృహప్రవేశం. కొత్తగా ఇల్లు కట్టుకున్నవాడు పాతింట్లో సామాను అన్ని తెచ్చి పంతింట్లో సర్దేసుకుంటారు కదా, మంచం, కుర్చీ, వాళ్ళు తినేయి తాగేయి కట్టుకుని అన్ని కూడా అన్ని కొత్తవి పట్టుకొచ్చి పెట్టరు. ఎప్పుడు అయ్యి ఎక్కడ అయ్యి ఆల్రెడీ పాతింట్లో వాడుకున్న సామానం అంతానే పాతిళ్ళు పడిపోతుంది, కొత్తగా ఇల్లు కట్టుకున్నారు, ఆ పాతింట్లో సామానం అన్ని పట్టుకొచ్చి కొత్త ఇంట్లో జరుపుకుంటారు. ఇల్లు కొత్తదే, లోపల సామాగ్రి సామానం అంతా కూడా పాత సామానమే. సేమ్ శరీరం కొత్తదే, కానీ లోపల సామాగ్రి ఉంది కదా, మన ఆలోచనలు, మన గుణాలు, మన స్వభావాలు ఇవన్నీ కూడా పాత శరీరంలో. ఆ శరీరానికి అంతకుముందు శరీరం. అలాగే ఎన్ని అనంత కోటి జన్మలు ఎత్తాం, ఒకటి రెండు కాదు, అనంత కోటి జన్మలు. సూక్ష్మ శరీరం నశించలేదు. బ్రహ్మదేవుడు చనిపోయినా సూక్ష్మ శరీరం చనిపోదు. ఆలోచించి చూడండి, ఈడెంత గట్టుడో. స్థూల శరీరం మాత్రం జన్మ జన్మకే పోతుంది, కానీ సూక్ష్మ శరీరం యోగములోనే నశించుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, దాన్ని ఎవ్వడూ చంపలేడు. సూక్ష్మ శరీరాన్ని నువ్వే మార్చుకోవాలి, నువ్వే లయం చేసుకోవాలి. అంచేత సూక్ష్మ శరీరం మిగిలిపోతుంది, అది నశించడం లేదు. సూక్ష్మ శరీరానికి ఇంకో ప్రాణం ఉంది, దాన్ని కారణ శరీరం అంటారు. కారణ శరీరం ఉన్నంత కాలం సూక్ష్మ శరీరం నశించదు. సూక్ష్మ శరీరం ఉన్నంత కాలం స్థూల శరీరం పోయినా కొత్త స్థూల శరీరం వచ్చేస్తూ ఉంటుంది. అంటే స్థూల శరీరానికి ఏది? సూక్ష్మ శరీరానికి. కారణ శరీరం అంటే ఏంటండి?
కారణ శరీరం అంటే తెలియకపోవడం. నేనంటే ఏదో నాకు తెలియకపోవటమే. నేనెవరినో నా గురించి నాకు తెలక నేను ఎవరిని నేను అనుకుంటున్నానంటే ఇంక ఈ తగిలించుకున్న శరీరమే నేను అనుకుంటున్నాను. ఈ దీనికే కారణ శరీరం అని పేరు. అంచేది దీన్ని తగిలించుకున్నాడు కదండి, ఇదే నేను అనుకున్నాడు కదండి. ఇప్పుడు దాన్ని ఎలా చూస్తాడు? ఎలాగా ఎలా చూస్తాడు? ఇదే నేను అనుకున్నప్పుడు శాపం చెందుతుందా? ఇదే నేను అనుకుంటున్నాడు కదండి. దానికోసం ఆలోచిస్తాడు. ఏం చేసినా సరే దేవుడు ప్రత్యక్షమైపోయి ఏదన్నా కోరుకుంటే దీనికి ఏం కావాలో అదే అడుగుతాడు. మరి దేవాలయాలకు వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం కోరుతున్నారండి? దేహానికి కావాల్సినవి కదా అడుగుతున్నాడు. నాకు జ్ఞానం కావాలి, నాకు యోగం కావాలని అలా కోరుతున్నాడా? ఏం కోరుతున్నాడు? నాకు పాడి పంట చిరి సంపద అష్టైశ్వర్యాలు ఎవరికి వెళ్ళిన ఐశ్వర్యం అంతా నాకు ఇచ్చేయమంటున్నాడు. ఇది ఆ మన్నాడు పోతుంది. అయినా సరే జ్ఞానోదయం లేదు. అంటే ఇప్పుడు ఇతని దృష్టి ఎక్కడుంది? శరీరం మీద ఉంది. అదే కారణ శరీరం అంటే అది ఏదో అనుకుంటున్నారేమో. కారణ శరీరం అంటే జ్ఞానమే, ఆత్మజ్ఞానం కాదు. ఆత్మజ్ఞానం కలిగితే మహాకారణం అంటారు. శరీర జ్ఞానం కారణ శరీరం అంటారు. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం. మహాకారణ శరీరం అంటే తెలివి, జ్ఞానం. మన తెలివి అంతా ఎటేపుకి తిరిగి ఉంది? ఆత్మ వైపుకి తిరగలేదు, అనాత్మ వైపుకి తిరిగి ఉంది. అనాత్మ వైపుకి తిరిగిన జ్ఞానం కారణ శరీరం. అంచేది కారణ శరీరం ఈ సూక్ష్మ శరీరాన్ని, స్థూల శరీరాన్ని ఉద్దిపడుతుంది. అంచేది ఇది ఎన్నిసార్లు వచ్చి వెళ్ళినప్పటికీ కూడా తోకా లేదు. వస్తానే ఉంటాడు, మళ్ళీ వస్తానే ఉంటాడు, వెళ్తుంటాడు, వస్తుంటాడు. పునరపి జననం పూర్ణపి మరణం. పునరపి జనని జఠరే శైలం, ఇహ సంసారే బహు దుఃఖారే. ఇలా బాధలు పడతానే ఉంటాడు, దుఃఖం పడతానే ఉంటాడు. ఒక్కో జన్మలో పుణ్యం చేస్తుంటాడు, ఒక్కో జన్మలో పాపం చేస్తుంటాడు. ఒక్కోసారి ఎచ్చుగా కష్టాలు అనిపించాడు, ఒక్కోసారి సుఖాలు అనిపించుంటాడు, ఒక్కోసారి 14 మంది పిల్లలను పెళ్లి చేసుకుంటాడు. ఇలాగే వెళ్ళడము రావడము, వెళ్ళడము రావడం, ఇలా ఇది ఒక సంస్కారం, ఇది ఒక వాసన. ఇది ఎందులో ఉంది? చిన్న పిల్లలకు కూడా మనకి ఏ ఏ జ్ఞానం ఉందో అంత ఆడుకుంటాం. ఏదైనప్పుడు చిన్న పిల్లలు కూడా స్త్రీ పురుష సాంగత్యం ఎలాగ ఉంటుందో తెలిసాడు. వాళ్ళు అనిపించలేదు కదా, ఇంత పిల్లలు 6 మాసాల పిల్లలు ఎలా తెలిసింది అంటే సంస్కారం, వాసన. దాన్ని వాసన రూపంలో తత్ర తం బుద్ధి సంయోగం అవి నశించవు. ఇప్పుడు కూడా మనం ఏమేం చేస్తున్నామో, ఏమేం చూస్తున్నామో అదంతా ఈవేళ కొత్తగా వచ్చి తెలుసుకోలేదు మనం. అవన్నీ కూడా ముందు చేసి చూసినవి అవన్నీ కూడా సంస్కార రూపంలో అంతఃకరణంలో రికార్డ్ అయిపోతుంది. దాన్ని స్మృతి అంటారు. ఇప్పుడు మనం కళ్ళు మూసుకుని సాధన చేసుకుంటుంటే ఏది అడ్డు వస్తుంది? ఆ స్మృతే, ఆ సంస్కారమే. నువ్వు ఏది పోగొట్టుకోవాలి? శరీరాన్ని కాదు పోగొట్టుకోవటం, శ్వాసనే మనసుని అంటున్నావు కదా అయ్యా, అయ్యి కూడా కాదు. శ్వాస ఆగిపోవాలి, మనసు ఆగిపోవాలన్నావు. ఆగిపోతే ఏమవుతుంది? మళ్ళీ మళ్ళీ వెలుగులోకి వచ్చి మళ్ళీ మామూలుగా ఎవడరా ఈ లోపలికి వచ్చినోడు అంటాడు, నేను ఎక్కువ అంటాడు. బ్రహ్మాండమైనటువంటి యోగంలో కూర్చుంటాడు, మంచి చక్కగా సాధన సూట్ అయిపోయింది అంటుంటాడు. నాకు లాగా ఎవరికి రాలేదంటాడు. కానీ భౌతికపరమైనటువంటి విషయాలు కూడా కళ్ళు అర్జీకెత్తుంటాడు. ఎందుకంటే అతని ఆలోచన దేని మీద ఉంది? శరీరం మీద ఉంది. ఏది మారిపోవాలి? శరీరం మీద ఉన్నటువంటి దృష్టి లోపల ఆత్మ మీదకి మళ్ళేయాలి. ఇంక దీనికి సంబంధించినటువంటి ఆలోచన ఉండకూడదు, నశించిపోవాలి. ఆలోచన లేకపోతే ఎలాగండి బాబు? భార్య భర్త పిల్లలు సంసారం జీవించాలి కదా. మనం పదే పదే చెప్పుకున్నాం, ఈ శరీరాన్ని ఎవడిచ్చాడు? శరీరం గాని, ప్రాణం గాని, మనసు గాని, ఇంద్రియాలన్నీ ఇవన్నీ కూడా దేనితో తయారైనవి? ప్రకృతితోటి తయారైంది. ప్రకృతి ఎవడి సొత్తు? ఈశ్వరుని యొక్క సొత్తు. ప్రకృతి ఈశ్వరాధీనంలో ఉంటది కానీ జీవుడి ఆధీనంలో ఉంటదు. ఆయనే మన ప్రారంధ కర్మను అనుభవించడం కోసం నిలబెట్టాడు. తయారు చేసినటువంటి పెద్ద మనిషి ఒకడు, ఆయన బ్రహ్మదేవుడు అంటున్నారు. దాన్ని కాపాడడం కోసం విష్ణుమూర్తి సూక్ష్మ శరీరాన్ని ఇచ్చి దీన్ని కాపాడుతున్నాడు. మనం కాపాడేసుకుంటున్నాం అనుకుంటున్నాం. మనం కాపాడడం లేదు, సూక్ష్మ శరీరమే. సూక్ష్మ శరీరం అంటే ప్రాణాలు, ఇంద్రియాలుని. ప్రాణాలు శరీరంలో ఉండి ఆకలి దప్పుకలు కలిగిస్తున్నాయి. అన్నం జీర్ణం చేయగలవా? ఇక అన్నం కూడా జీర్ణం చేయలేవా?
అన్నం జీర్ణం అయిపోతే నాకు వాంతులు అయిపోతున్నాయి, ఇలా అన్నం జీర్ణం అవ్వలేదని ఎందుకంటాడు అతను? చూశారండి? ఆకలి కలిగించగలవా? నాకు ఆకలి ఎత్తలేదండి బాబు ఎలా అని ఎందుకు మందుల కోసం పరిగెడతాడు? ఆకలి కలిగించలేవు కదా. తిన్న ఆహారాన్ని జీర్ణం చేయలేవు. జీర్ణమైనటువంటి ఆహారాన్ని బ్లడ్గా మారుతుంది, గ్లూకోజ్గా మారుతుంది, సుక్కల సున్నితాలుగా మారుతుంది. ఇన్ని రకాలుగా మార్చడానికి సంబంధించిన శక్తి ఇది. నీకు అందులో ఊస ఏ సమితి అన్నా తెలిసే జ్ఞానం. నీ చేతిలో ఏముంది? ఏమీ లేదు. ఆ తర్వాత శరీరానికి కావలసినటువంటి పదార్థాన్ని ఎలా సంపాదించుకోవాలో దానికి సంబంధించిన నాలెడ్జ్ మనసుది. మనసు దానికి కావాల్సిన అన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది, మెలుగుగా చూసుకుంటుంది. నువ్వు దారంబడి వెళ్ళిపోతానుకో, వెనకాల ఏదన్నా ఆరు నిలబడింది అనుకో, వెంటనే పక్కకి తప్పుకుంటావు. ఎవరు అలా పక్కకి తప్పించాడు నిన్ని? అంత తుళ్ళుబడిపోయి పక్క ఎందుకు తప్పేసుకున్నావు? ఎవడంత మెలుగుగా ఉన్నవాడు ఎవడో? నువ్వేదో ఆలోచనలో పోతున్నావు, కానీ అది మాత్రం వదలలేదు. నిన్ను ఆరు నిలబడగానే పక్కన గోతులు పడిపోయావు. అంటే ఎవరు కాపాడుతున్నారు? అహం ఉంది, లోపల మనసు ఉంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది, అహంకారం ఉంది, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. ఇది ఒక పెద్ద వ్యవస్థ ఉంది, ఒక ప్రపంచం ఈ శరీరం లోపల. మనకి ఏమీ తెలకుండా ఏదో తినేసాను, తాగేసాను, ఏదో సంసారం చేసేస్తున్నాను, పిల్లలు కనేసాను, పెళ్లి చేసాను, నా అంత గొప్పడి కాబట్టి ఎంతమందికి పెళ్లి చేసానండి అంటట్టు. ఎన్ని ఇల్లు కట్టించానండి వాళ్ళకి కట్టట్టు. ఏమి కట్టించావు? ఏం చేయగలవు నువ్వు? ఏ సమయത്ത് ఏమి చేయలేవు. నీ చేతులు ఏమీ లేదు. ఇదంతా ఈశ్వర సృష్టి. కనిపించేదంతా ఈ మనుషులందరూ ఎవరో? ఈశ్వర సృష్టి. ఈ ఈశ్వర సృష్టిలో సూక్ష్మ శరీరం ఉంది కదా, సూక్ష్మ శరీరంతో నువ్వు ఆలోచిస్తున్నావు కదా, సంస్కారం, స్వభావం, అది జీవ సృష్టి. ఏది వదలాలి? ఈశ్వర సృష్టిని త్యాగం చేస్తావా? భార్య పిల్లలను వదిలేస్తావా? కాదు. వదిలేస్తే తెలిసిపోద్దా నీకు? కాదు. మరి ఏది వదలాలి? నీ సంస్కారాన్ని వదలాలి, నీ స్వభావాన్ని వదలాలి. అంచేతే ఈ యోగంలో ఎలాగైతే తత్రతం బుద్ధి సంయోగం, ఎలాగైతే యోగాన్ని అభ్యాసం చేసి వెళ్ళిపోయాడో అటువంటి వాడు మళ్ళీ వచ్చేటప్పుడు శరీరం అంటే పోయింది కానీ బుద్ధి నశించలేదు కనుక పూర్వజన్మలో చేసినటువంటి ఆ బుద్ధిలో ఉన్నటువంటి స్మృతిని వెలుపులోకి తెచ్చుకుని ఆటోమేటిక్ గా మళ్ళీ ఊళ్ళో అమ్మడ తిరుగుతుంటాడు. ఇలాగ ఎవడన్నా చెప్పేవాడున్నాడు, ఎక్కడన్నా తెలుస్తుంది అని చెప్పి తెలుస్తుంది. బుద్ధి బుద్ధి సంయోగం లభతే పౌర్య దవికం. అప్పుడు లభించింది అనుకోండి, ఇంక మళ్ళీ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఎంత పనున్నా సరే డ్యూటీకి ఆగినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? తునాపల్లి నుంచి ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? పరిగెట్టుకుంటే నా ఊళ్ళో చాలా మంది ఉన్నారు కదా, రావాలి కదా. ఈ ఊళ్ళో ఎంతమంది ఉన్నారు? ఇక్కడ పక్క మైకెట్టి మరీ చెప్పేస్తున్నారని చెప్పేసి రావాలి కదా. ఊరికి ఒక్కొక్కడు అలా కూడా కనపడుతున్నారు. ఎందుకని? సంబంధం ఉండాలి, పూర్వజన్మ సంస్కారం ఉండాలి, ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఆ రకంగా ఉన్నటువంటి వాడు తత్ర తం బుద్ధి సంయోగం అంటే పూర్వజన్మలో చేసి ఉంటేనే ఈ వస్తాడనమాట, లాతరాడు. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళు పాతోళ్ళే, పాత సభ్యులే. కానీ మొఖాలు మారిపోయి, ముసుగులు మారిపోయి, శరీరాలు మారిపోవడం వల్ల నేను కొత్తగా వచ్చానండి, నేను ఎప్పుడు తెచ్చిన, నేను మొన్న వచ్చాను, వెనకాల వచ్చాను అంటాడు. కాదు, లోపలోడు పాతోడే, శరీరమే కొత్తది. మళ్ళీ మొదలెట్టాడు. అయితే ఇప్పుడన్నా పూర్తి అయిపోద్దా? అయిపోతుందని ఆయన చెప్తున్నాడు. ముందు ఎలాగైతే ఇంత గట్టిగానే నువ్వు ఒకవేళ చేసి ఉండొచ్చు, కానీ సిద్ధించేదాకా నువ్వు చెయ్యలేకపోవడం వల్ల మళ్ళీ ఇంకో శరీరం వచ్చింది, దాంతో మళ్ళీ మొదలు పెట్టవలసి వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే నువ్వు పూర్తి చెయ్యకపోతే యతతేజ తతో భూయ సంసిద్ధో పూర్ణందన, మళ్ళీ ఇంకో జన్మ తగిలించుకుని మళ్ళీ అప్పుడు మొదలెడతాడు. అప్పుడు ఎక్కడ పుట్టింతాడో మళ్ళీ అక్కడే ఎక్కడెక్కడికి తిరగాలో, కానీ మొత్తం మీద అంటించుకున్నాడు కదా, వదిలిపెట్టదు. పూర్వాభ్యేషేన తేనైవ. ఎప్పుడు అభ్యాసం ఇది? ఈ సాధన మొన్న వచ్చి కూర్చుని సాధన చేద్దాం అనుకుంటున్నారు మీరు? అయ్యయ్యో, పూర్వజన్మలో చేసినటువంటి సాధన వల్ల ఆ సంస్కారం, అది అలవాటు ఉండిపోయి ఇప్పుడు వచ్చి కూర్చోగలుగుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు 10 నిమిషాలు కూర్చోబట్టండి, 1000 రూపాయలు ఎత్తుని కూర్చోమంటే నేను కాళ్ళు చెప్పకుండా లేదండి కూర్చోలేనండి అంటాడు. ఎందుకని? అలవాటు ఉండాలి.
పూర్వజన్మ స్వభావం, పూర్వజన్మ అలవాటు ఉండాలి. పూర్వాభ్యేసేన తేనైవ ఇరితే అవశోభుజ, లేకుండా మాత్రం రాడు. ఇప్పుడు ఏదో రకంగా కొంచెం గురుగారి మీద ఏదో భయమో భక్తో విశ్వాసమో లేదా మొఖమాటమో ఏ స్నేహితుడు బంధువు అయ్యారనుకోండి, ఆ మొఖమాటానికి ఏం చేస్తారు? ఆ ఏ చెప్పేటటువంటి ఈ మాటలను బట్టి అతనికి నచ్చేలాగా చెప్పితే మళ్ళీ కొత్తగా జాయిన్ అవుతాడు అనమాట. కొత్తగా జాయిన్ అయ్యాడు అనుకోండి, జాయిన్ అయ్యాడు కదా, అది పూర్తి చేసేదాకా జిజ్ఞాసరపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. ఇక్కడ ఈ శ్లోకంలో ఇంకా చాలా సీక్రెట్. శబ్ద బ్రహ్మాది వర్తతే. శబ్ద బ్రహ్మం ఏంటి? బ్రహ్మమునకు 3 పేర్లండి: శుద్ధ బ్రహ్మము, చబల బ్రహ్మము, శబ్ద బ్రహ్మం. శబ్ద బ్రహ్మం అంటే మనం పద్యాలు పాడటము, శ్లోకాలు చదవటం లాంటివి ఉంది కదా. శ్వాస మీద మనసు పెట్టి చేసేది కూడా, అంటే శబ్దాన్ని బట్టి చేసేది అంతా కూడా శబ్ద బ్రహ్మ మార్గం. శ్వాస మనసు ఆగిన తర్వాత ఉన్నటువంటిది శుద్ధ బ్రహ్మ మార్గం. అలా కాకుండా ఎరుకతో కూడి చేసేదానికి శబల బ్రహ్మ మార్గం అని పేరు. అంటే ఎరుకకు శబల బ్రహ్మం అని పేరు, శ్వాసకి శబ్ద బ్రహ్మం అని పేరు. అంటే శ్వాసను దాటి శ్వాస దాకానే, అంటే వాక్కు ద్వారా చేసేటటువంటిది శుద్ధ బ్రహ్మము, చవల బ్రహ్మము, శబ్ద బ్రహ్మం. శబ్ద బ్రహ్మాధిపతి. ముందు శబ్ద బ్రహ్మాన్ని దాటాలి. అంటే శబ్దాన్ని కలిగించేది ఇది ఓంకారం, అంటే శ్వాస. ఈ రకంగా శబ్ద బ్రహ్మాన్ని దాటేస్తే ఏమి ఎదురవుతుంది? శబల బ్రహ్మం. శబల బ్రహ్మాన్ని దాటితే శుద్ధ బ్రహ్మం. అదే ప్రత్యేగాత్మ, అదే పరమాత్మ. ప్రత్యేగాత్మ పరమాత్మ ఏకత్వమే బ్రహ్మము, దానికి శుద్ధ బ్రహ్మము అని పేరు. అంచేత శబ్ద బ్రహ్మము దాటితే తప్ప శబల బ్రహ్మం దాటలేదు. శబ్ద బ్రహ్మాన్ని దాటేయడం అంటే ఎక్కడికి వెళ్ళినట్టు? శ్వాస ఆగితే శబ్ద బ్రహ్మాన్ని దాటినట్టు. ఎంతవరకు శబ్ద బ్రహ్మాన్ని దాటలేదు, పూర్వాభ్యాసేన తేనైవ ఇరితే అవశోపిష జిజ్ఞాసురపి యోగశ శబ్ద బ్రహ్మాధిపతి. శబ్ద బ్రహ్మం మొదటి మెట్టు. శబ్ద బ్రహ్మాన్ని దాటితే గాని, అంటే ఎక్కడ మౌనం అవ్వలేదో అక్కడ శబ్ద బ్రహ్మం దాటినట్టు. ఎవడు శబ్ద బ్రహ్మాన్ని దాటాడో వాడు మౌనం. ఇంక మాటలు రావు, పెదాలు అంటుకుపోతాయి, మాట్లాడలేడు. మనకు ప్రత్యక్షంగా మీకే తెలుస్తుంటుంది. శబ్ద బ్రహ్మాన్ని దాటినటువంటి గుర్తు ఏంటంటే మాట్లాడాలని ఉంటుంది, మాట్లాడలేడు, మౌనం అయిపోతాడు. అట్టి మాదిరిగా అలాగే శబ్ద బ్రహ్మము, చబల బ్రహ్మము, శుద్ధ బ్రహ్మం. ఈ రకంగా ఎవడైతే శుద్ధ బ్రహ్మంలోకి వెళ్ళాడో అటువంటి వాడి కర్మ నశించి ప్రయత్నాది యతమానస్తు యోగి సంసిద్ధ కింబిష. ఈ రకంగా శబ్ద బ్రహ్మం నుంచి చబల బ్రహ్మం శుద్ధ బ్రహ్మంలోకి వెళ్తేనే గాని ప్రయత్నాద్ యతమానస్తు యోగి సంసిద్ధ కిల్బిష. వీడికి ఒక్కడికే కల్మషం నశించదు. పుణ్యం చేసినటువంటి వాడి కర్మ కిల్మిషం నశించదు, అంటుకుంటదు పుణ్యశాతం. అంటే అనేక జన్మ సంసిద్ధతో యాతి పరాంగతి. ఈ రకంగా సాధకుడు అంచులంచులుగా పోగొట్టుకుని అనేక జన్మల్లో సిద్ధిని పొందుతాడు అనమాట. ఈ రకంగా ఈ శ్లోకాలను వచ్చేవారు ఇంకా బాగా వివరంగా చెప్పుకుందాం. ఇంతతోటి ముగించుకున్నాం.